Hi, hello, my dear fam. This is Krishna Sujal reporting from Amlapuram. Hope you are all doing fine. యాక్చువల్లీ ఈరోజు మనం కాకినాడ వెళ్తున్నాం అనమాట. సో కాకినాడలో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. ఈ వీడియో చాలా లాంగ్ ఉంటుంది. ఒకవేళ మరీ లాంగ్ అయితే 2 parts కింద చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం కోరింగ్ వెళ్తాం అనమాట. యాక్చువల్ కోరింగ్ సేమ్ యానం వైల్డ్ లైఫ్ శాంక్చురీ లాగే ఉంటుంది, కానీ కొంచెం లాంగ్ ఉంటుంది. మన వాళ్ళు అడిగారు కాబట్టి కన్ఫామ్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కాకినాడ వెళ్ళిన తర్వాత ఏమేమి తిరుగుతాం అన్న దాని గురించి మాట్లాడతాం. మెయిన్ ఏంటంటే కాకినాడలో నేను గో కార్టింగ్కి వెళ్ళాలి. అదే మెయిన్ ఫస్ట్ నాకు ఇంపార్టెంట్, మిగతావన్నీ సెకండరీ. అండ్ మీకు కూడా ఎగ్జైటింగ్గా కాకినాడ గో కార్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో చలో, సరే బాయ్. సో కాకినాడ మనం ఎందుకు వెళ్తున్నామంటే, ఫస్ట్ అయితే మా చెల్లిని దింపాలి. మా చెల్లి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. నేను మా చెల్లి వెళ్తున్నాం ఈరోజు. అండ్ అలాగో నేను వెళ్దాం అనుకున్నాను కాకినాడ. సో అది ఇలాగ అయిపోయింది. ఫస్ట్ బైక్లో పెట్రోల్ లేదు. యానంలో పెట్రోల్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ కొట్టించుకుంటాను. ప్రజెంట్ అయితే ఇక్కడ తక్కువ కొట్టించుకొని బయలుదేరదాం. సో కాకినాడ రూట్ చెప్పక్కర్లేదు మీకు, ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకుంటానే వచ్చాను. యానం నుంచి కాకినాడ వెళ్తాం, మీకు తెలుసు ఆబ్వియస్లీ. కాకినాడ స్ట్రైట్ రోడ్ అనమాట, అసలు ఇంకేం ఉండదు టర్నింగ్స్ కాకినాడ వచ్చేదాకా. ఇటు నుంచి యానం దాటిన తర్వాత కూడా స్ట్రైట్ రోడ్ ఉంటుంది. సో మనం యాక్చువల్లీ కాకినాడ సిటీలోకి ఫస్ట్ వెళ్దాం, తర్వాత వెళ్తాము. ఫస్ట్ అయితే చెప్తాను మీకు ఆ రూట్ కూడా అని. సో ఫస్ట్ అయితే నా మెయిన్ కాకినాడలో నేను ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే గో కార్టింగ్కే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా కాలం అయింది నేను గో కార్టింగ్కి వెళ్ళి. బెంగళూరులో ఉన్నప్పుడు తగిలేవాడిని, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఫస్ట్ కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళిపోయి దాన్ని చూపించేసిన తర్వాత నెక్స్ట్ కాకినాడ వెళ్ళి కాకినాడలో ఫిషింగ్ హార్బర్ అండ్ మెయిన్ సిటీ చూపించేసిన తర్వాత ఉప్పాడ బీచ్కి వెళ్ళి మేబీ గో కార్టింగ్ తర్వాత ఉప్పాడ బీచ్కి వెళ్దాం. అదనమాట ప్లానింగ్ అయితే. సో నేను ఈ వీడియోని 2 parts కింద చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ప్రతి వీడియో లాంగ్గా చేయడం ఇష్టం నాకు. సో ఇది కూడా ఇంకా లాంగ్ ఉంటుంది, డబుల్ లాంగ్ ఉంటుంది. సో దానికోసం 2 parts కింద చేస్తే మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది వీడియో చూడడానికి అండ్ నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా. సో ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, సో హైవే దాటేసాం, మన మెయిన్ హైవే బట్నవేలి దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే 200 కొట్టిద్దాం అనుకుంటున్నాను, సరిపోద్ది. యానంకి వెళ్ళాక ఫుల్ టైం కొట్టిద్దాం. సో ప్రజెంట్ వెదర్ అయితే చాలా బాగుంది. నిన్న మొన్న చాలా ఫుల్ రైన్స్ వచ్చాయి. నిన్న అయితే ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొడతానే ఉంది. ఈరోజు కూడా అలాగే ఉంటుంది ఏమైనా భయపడ్డాను, కానీ పర్లేదు, బాగానే ఉంది. ఈరోజు చల్లగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. అసలు సన్ రాలేదు, కొంచెం టెన్షన్గా ఉంది. రెయిన్ వస్తే మొత్తం కామెడీ అయిపోద్ది అనమాట. వీడియో తీయడానికి ఉండదు, ఏం తీయడానికి ఉండదు. ఏం జరుగుతుందో చూడాలి మరి. రెయిన్ రాకుండా ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా వ్లాగ్ తీసుకొచ్చినాను. వావ్, చాలా రష్గా ఉంది ఈరోజు. ఏంటో మరి, అంటే హాలిడేస్ టైం కదా, మొత్తం అందరూ తిరుగుతున్నట్టు ఉన్నారు. ఇక్కడ ఏదో ఫుల్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు, ఏం పెడుతున్నారో మరి, భారీగానే ఉంది.
ఓకే, పెట్రోల్ బంక్ వచ్చింది. ఒక 200 కొట్టించేసుకుని వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, అసలు పాయింట్ కూడా లేగలేదు. అలాగే యానం వెళ్ళిపోయింటే ఆగిపోతాను. ఓకే, పెట్రోల్ కూడా కొట్టించేసాం. యానం దాకా ఇంకేం కంగారు పడక్కర్లేదు. యానం వెళ్ళాక ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని కాకినాడ వెళ్ళి తిరిగేయడమే. లెట్స్ గో. లాస్ట్ టైం కోటిపల్లి రేవు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాను మీకు ఆ రూట్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే వీడియో లెంత్ అయిపోయిందని చెప్పి చూపించలేదు. మగం అని చెప్పాను కదా, ఆ మగం నుంచి ఇలాగ అన్నవరం వచ్చేస్తుందని ఆ రోడ్ అనమాట. ఇది సరదాగా చూద్దామని వచ్చాను. ఇదే దగ్గరకు ఉంది. మన ఫస్ట్ వెళ్ళిన రూట్ కన్నా రిటర్న్ వచ్చే రూటే చాలా దగ్గరగా ఉందన్నమాట మాకు ఇంటికి. ఈసారి ఏమన్నా అటు సైడ్ వెళ్తే ఇటు నుంచి ట్రై చేయొచ్చు మనం. అనాథవరం జంక్షన్ కూడా దాటేసాం. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ యానమే. మమ్మడివరం, యానం. ఓకే, పల్లంకూరు రోడ్డు కూడా వచ్చాం. ఇదిగో రైట్ సైడే 2 times వెళ్ళాం. 2 వీడియోస్కి, స్టార్టింగ్ 2 వీడియోస్కి. సో కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తాం అనమాట. ఫస్ట్ మనం చెప్పాను కదా. సో అది ఇక్కడ నుంచి 33 kilometers ఉంది, 35 kilometers ఉంది. కాకినాడ ఇక్కడ నుంచి మా అమలాపురం నుంచి 70 kilometers చెప్పడం మర్చిపోయింది, సారీ. కానీ కాకినాడ లోపలికి వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది. నార్మల్గా అయితే 70 kilometers వేసుకోండి. వచ్చేటప్పుడు ఇంకేం ఆకుండా వచ్చేద్దామని అనమాట. అలాగ కోరంగి నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది, ఎందుకంటే గోకాటిన్ దగ్గర కన్ఫామ్గా లేట్ అవుతుంది. అలాగే హాలిడే టైం కాబట్టి ఫస్ట్ గోకాటిన్ చూసుకొని ఆ తర్వాత ఉప్పాడ బీచ్లో కాసేపు ఉండి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇంకా వచ్చేయడమే. సో నేను నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ రైడ్తో వస్తాను. మనం ఇప్పటిదాకా షార్ట్ రైడ్సే చేసాం కదా, లాంగ్ రైడ్స్ చేద్దాం. నెక్స్ట్ వీడియో లాంగ్ రైడ్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ దాకానే చెప్పగలను, ఇంతవరకు చెప్పగలను. మీకు కన్ఫామ్గా వర్త్ ఇట్ ఇస్తాను, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు, నన్ను ఫాలో అవుతున్నందుకు. సో నెక్స్ట్ వీడియో మాత్రం ఫుల్ ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో నా మమ్మడివరం కూడా వచ్చాం. నెక్స్ట్ ఇంక యానమే. యానం 15 kilometers, కాకినాడ 43. ఓకే, మమ్మడివరం కూడా దాటేసాం. నెక్స్ట్ టోల్ గేటే. ఇక్కడ దగ్గరలో ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుందండి, బ్రిటిష్ నాటి కాలంది. దానికి ఇప్పుడైనా వెళ్ళాలి ఒకసారి. చాలా ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్గా ఉందంటున్నారు. చూడాలి దాన్ని. నార్మల్గా ఎప్పుడైనా సరదాగా వద్దాం. టోల్ ప్లాజా కూడా వచ్చాము. టోల్ ప్లాజాలో ఉన్న మెయిన్ ఇష్టమైన థింగ్ ఏంటంటే నాకు బైక్స్కి టోల్ ఉండదు, ఏం పే చేయకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ కాకినాడకి, ఇక్కడి నుంచి కాకినాడకి ఇది ఒకటే టోల్ ప్లాజా అనమాట. ఆ తర్వాత కూడా ఇంకా చాలా దూరం వెళ్తాను కానీ టోల్ ప్లాజా ఉండదు. ఇది ఒకటే టోల్ ప్లాజా మనం క్రాస్ అయ్యేది. ఆల్రెడీ లాస్ట్ టైం క్రాస్ అయ్యాం కదా యానంకి వెళ్తున్నప్పుడు. యాక్చువల్లీ ఇదిగో ఈ మిర్రర్ లూజ్ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోస్కి మిర్రర్ తీసేయడానికి కూడా కారణం ఇదే. మేబీ లోపల ఇక్కడ గమ్ము పోయి ఉండొచ్చు. కొంచెం ఒక
40-50 స్పీడ్ దాటుతుంటే ఇది ఇలాగ ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంటే నాకేం కనబట్టలేదు. సో లాంగ్ డిస్టెన్స్కి వెళ్తున్నప్పుడు కన్ఫామ్గా ఇది మనకి మిర్రర్స్ ఉండాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. దీన్ని చూపించాలి ఒకసారి. ఈ కాకినాడ రైడ్ అవ్వగానే నెక్స్ట్ రైడ్కి మనకు అన్నీ సెట్ చేసుకుని ఉంచుకోవాలి. కొన్ని రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, ఫుల్గా పైకి వచ్చింది గోదావరి. కాకినాడ వెళ్ళేదాకా కూడా ట్రాఫిక్ ఎలాగే ఉంటుంది. అండ్ కాకినాడలో మాత్రం ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. ఫుల్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఇక్కడ, ఫుల్గా రష్గా. ఓకే, కోరంకి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. టైం 10:40 అవుతుంది. మనం స్టార్ట్ అయ్యేటప్పటికి టైం అయితే 10 అవుతున్నట్టుంది. ఆల్రెడీ 40 మినిట్స్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకూడదు, మనం త్వరగా వెళ్ళిపోవాలి. ఈ రోడ్ ఇష్టం నాకు, బాగుంటుంది చాలా. మొత్తం బాగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా చుట్టూరా, అటు ఇటు. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. యానం వచ్చాం. యానం దగ్గర పోలీసులు ఉంటారు. బా చాలా బాగుంది. మంచి వర్షం పడడం వల్ల మొత్తం పైకి వచ్చి చాలా బాగుంది. ఎగిరిపోతున్నారు ఆంటీ గారు. శారీతో వన్ సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం డేంజర్గా ఉంటుంది. ఎదరు వెనకాల కూర్చున్న వాళ్ళకి, ఎదరు నడుపుతున్న వాళ్ళకి కూడా. సో కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్. ఏం చెప్తా, ఇంకా ఎలాగ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, తప్పులేదు. మరీ ప్రాణాల మీద తెచ్చుకునే దాకా వెళ్ళకండి, వర్త్ ఇట్ కాదు. యానం వచ్చాక ఫుల్ టైం కొట్టించకపోతే మనసు అప్పది ఏంటో. ఎలా వెళ్ళినా కూడా మనం రాజమండ్రికి రూట్ ఉంటుంది, ఇటు ఇలా రాజమండ్రి రూట్ వెళ్ళొచ్చు. అది కూడా మొన్న తెలిసింది నాకు, మా డాడీ చెప్పారు. ఓకే, ఇక్కడ ఇండియన్ ఆయిల్లో కొట్టించేసుకుందాం. మళ్ళీ ఆ లోపల దాకా వెళ్ళే అంత టైం వేస్ట్ బాగా. కొంచెం జాగ్రత్తగా లేకపోయినా ఎవడొకడు పెట్టేసాడట ఉన్నాడు బండికి. ఫుల్ టైం కొట్టాను. ఓకే, 96.92 ఉంది, అంటే 97 వేసుకోవాలి ఇంకా. ఓకే, ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది, వెళ్ళిపోవడమే. కోరంగి ఇంకా డైరెక్ట్ 20 కిలోమీటర్స్ ఉంది. కోరంగి చూసేసుకొని కాకినాడ వెళ్ళిపోవడం. యానం నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది అనమాట. కొంచెం స్ట్రైట్ రోడ్డే కానీ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ చూసాను నేను. ఎక్కువ కాకినాడే తిరుగుతాం, ఎందుకంటే డాడీ సైడ్ అంతా కాకినాడ అనమాట. సో ఎక్కువ నేను కాకినాడ చాలా సార్లు తిరిగాను. ఇదిగో ఇలా కూడా యానం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ ఉంటుంది లోపల, అక్కడే కొట్టేస్తాం. రిటర్న్ ఎలా వచ్చినప్పుడు అయితే యానంకి ఇక్కడే కొట్టేస్తాం అనమాట. కానీ కొంచెం బాగా రష్గా ఉంటుంది.
చూసుకొని కొట్టించుకోండి. అక్కడ ఏంటి కారు మీద పిల్లలు కనబడుతున్నారు. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ పీపుల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో మరి. ఇక్కడ కూడా పోలీసులు ఎక్కువ ఉంటారు. చెక్ పోస్ట్ ఇక్కడ కూడా బాగా ఆపుతారు. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది కోరంకి. వీళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో కోరంకి అయితే ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళడమే. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. పదండి. ఓకే, వచ్చేసాం. ఇంకొక 500 మీటర్స్లో రైట్. జేసీబీ ఉంది. ఏదో జరుగుతున్నట్టుంది ఇక్కడ కన్స్ట్రక్షన్. ఏమైందమ్మా? మేబీ యాక్సిడెంట్ అయింది అనుకుంటా. ఓకే, యాక్సిడెంట్ అయింది. నేను ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారేమో అనుకున్నాను. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన. మనం బాడస్పూర్ వెళ్ళామా, బాడస్పూర్ దగ్గర కూడా యాక్సిడెంట్ అయింది. ఇదిగో కోరంగా ఫారెస్ట్. 180 మీటర్స్లో రైట్. 110. యా, ఇదే ఎంట్రన్స్ కోరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్, ఇంకా 2 కిలోమీటర్స్. ఏంటండి? వెహికల్ 30. ఓకే ఓకే ఓకే. ఏమో ఓకే, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి వాకింగ్ ఉంటుంది, చూపిస్తాను కదండి. ఇదన్నమాట ఎంట్రీ. కౌంటర్ ఉందా? కౌంటర్ అన్నట్టుంది. ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసి వెళ్ళిపోదాం. ఓకే, సో ನಾವು కోరంగా ఎంట్రీకి వచ్చాం అనమాట. అదిగో ఐ లవ్ కోరంగా. ఫోటో తీసుకొని వెళ్దాం. ఎంట్రీ ఫీజు ఉంది టికెట్ కౌంటర్ దగ్గర. నేను ఇంకా లేదేమో అని సంతోషపడిపోయాను. ఓకే, ఇది స్టార్ట్ అంట. అలాగొక రూట్ ఉంది, అలాగొక రూట్ ఉంది. ఇలా ఫస్ట్ వెళ్దాం. యానంకి దీనికి అసలు సంబంధం లేదు. యానం చాలా చిన్నది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది నార్మల్ ఎంట్రన్సే చాలా వైడ్గా ఉంది. 3 కిలోమీటర్స్ ఉంటుంది అంటే రేడియస్ మొత్తం అంతా కవర్ చేయాలంటే. అదో అభయారణ్యం. ఇలాగొక రూట్ ఉంది, అలాగొక రూట్ ఉంది. ఇటు వెళ్ళాలి, అర్థం కట్టేది. ఇటు ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ కోతీస్. అదో 3 కోతీస్ ఆర్ రన్నింగ్ దే. యాక్చువల్లీ వాకింగ్. అదేంటి అయ్యో దాని చేతికి ఏదో అయినట్టుంది. గ్లాస్ బ్రిడ్జ్ చాలా క్యూట్ బుడ్డి గ్లాస్ బ్రిడ్జ్. నైస్ కదా. అదిగో జింక. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా వాటర్ టవర్ ఒకటి, టాయిలెట్స్ అండ్ ఒక చిన్న షాప్ ఉంది.
బాగుంది. అక్కడ కావాల్సిన ఏమన్నా తినాలనుకుంటే తినొచ్చు. అటు సైడ్ ఒక రోడ్డు ఉంది, ఇటో రోడ్డు ఉంది, అటో రోడ్డు ఉంది. ఇది మిడిల్ రోడ్డు. ఇది ఇదిగో ఎండింగ్ వచ్చాం. ఇక్కడ బోట్ ట్రావెల్ కూడా ఉంటుంది అన్నమాట, తిప్పుతారు. మనం అవన్నీ చూస్తామని చూపిస్తాను మీకు ఏదో రోజు. మొన్నే కదా కొట్టుపల్లి రేవు ఎక్కాం, నెక్స్ట్ టైం వెళ్దాం. నెక్స్ట్ అంతర్వేది వెళ్తాం. అంతర్వేది దగ్గర బోట్ రైడ్ వెళ్దాం, అక్కడ బాగుంటుంది. సో వచ్చాం అసలు వ్యూ పాయింట్. పల్లెదంతా మొత్తం మాడడుగులే, అలాగా బోట్ మీద తిప్పుతారనమాట. ఇదిగో వాటర్ మాత్రం చాలా హైలో ఉంది. షిప్స్ అయితే బాగా పెద్దగానే ఉన్నాయి. ఇదిగోండి, ఇదిగో 2 షిప్స్ ఉన్నాయి, తిరుగుతున్నాయి ప్రజెంట్. అలా వెళ్తుంది. లొకేషన్ చాలా బాగుంది చూడడానికి. చాలా బాగుంది కదా ఫ్రంట్ లొకేషన్. అలా వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వెళ్దామా? వద్దా? అంత పెద్ద పాయ, అంత కనెక్షన్లే. ఆ యానం నుంచి కనెక్షన్ ఇది. అక్కడ నుంచి చాలా పెద్దది అయింది. అది చాలా చిన్న పాయ, ఇది చాలా పెద్ద పాయ. అసలు అక్కడ ఆడుకోవద్దు, ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. బాగా ఆడుకున్నారు ఇప్పుడు. అదిగో ఫోటో తీసుకుంటుంది అంత. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదా? అక్కడ ఉంది చూసారా, అక్కడ నుంచి అలాగే ఎక్కి అలాగా బోట్ మీద ఎక్కుతారు అన్నమాట. లెట్స్ గో టు అనదర్ వన్. ఇది బోటింగ్ టికెట్ కౌంటర్ అంట. రైట్ సైడ్కి వెళ్తే క్రీక్, బోట్ జెట్టి, సీమౌత్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంట. ఇలాగ వెళ్తే సీమౌత్కి వెళ్తాం. ఇలాగ వెళ్ళి వచ్చేద్దాం. లాస్ట్ టైం యానంది మీకు చూపించాను కానీ చాలా చిన్నదనమాట. ఇది దీంతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది. ఇది మేబీ 3 times ఎక్కువ ఉంటుందేమో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యానం దానికన్నా. చూసారా ఎంత వైడ్, అస్సలు యానంకి దీనికి అస్సలు సంబంధం లేదు. ఇదేంటిది? ఓకే, ఇదంతా మొత్తం ఫారెస్టే. ఎక్కడి నుంచి ఏ పాము పడిపోద్దా అని భయం వేస్తుంది. మా చెల్లికి అసలే భయం, ఇంకా భయపడుతున్నాను నేను. పాము కనబడితే బాగున్నాను. పెద్ద పెద్ద అనకొండలు ఇలాంటి ప్లేస్లోనే ఉంటాయి అనకొండలన్నీ. అలాగా అనకొండ సినిమా గుర్తుందా సార్ నీకు? అలా పెద్ద అనకొండ అలా పైనుంచి వస్తూ ఉంటాయి. అయ్యో బాబు ఇంకేముండదు సెలవు. పాములాగా ఉంది ఇది. మా చెల్లికి ప్రాణాలు వేసి వచ్చింది. అవును బ్రో, కృష్ణ సుజల్ బ్రో. ఓకే, ఇక్కడే ఫుడ్ రెస్టారెంట్ అనుకుంటా. మీకు హోల్ ఏరియల్ వ్యూ చూపిస్తాను మీకు అనమాట. ఫుల్ కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ ఇదంతా. ఇదిగో ఫుల్. ఇంకా ఇప్పుడు ఏదన్నా తుఫాన్లు వచ్చినా మనకి ఆ రైజ్ అయిన వాటర్ మన ఊరిలోకి రాకుండా కాపాడేది ఇదే అనమాట. ఈ మడాడులో ఎడ్ల బండి వచ్చింది, ఎడ్ల బండిలో తీసుకెళ్తారేమో అడుగుదాం. తీసుకెళ్ళరేమో, ఓ ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ చిన్న పార్క్ ఉందన్నమాట, ఆడుకోవచ్చు చక్కగా. సో ఓకే, ఎగ్జిట్కి అయితే వచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా కాకినాడ వెళ్దాం. లెట్స్ గో. ట్యూస్డే టూరిజం సెలవు అంట, సో ట్యూస్డేలు రాకుండా చూసుకోండి. ఓకే, నౌ వి ఆర్ లీవింగ్. సో ఇప్పుడైతే
కాకినాడకి స్టార్ట్ అయిపోతున్నాం. కాకినాడ వెళ్ళిపోయి అక్కడ ఏం చేయాలన్నది అక్కడ మాట్లాడుకుందాం కాకినాడ నుంచి. ఓకే, కోరంగా బయటకు వచ్చాము. ఇంకెలా రైట్కి వెళ్తే కాకినాడ అనమాట. సో కాకినాడ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇదేనమాట కాకినాడ ఎంట్రన్స్ అంటాను నేనైతే. ఇలాగ వెళ్తే కాకినాడ సిటీ లోపలికి వెళ్తాం అనమాట. ఇలాగైతే డైరెక్ట్ హైవేకి వెళ్ళి అలాగా ఇప్పుడు ఏరియా పేరు ఏదో మర్చిపోయాను నేను. తోరంగి హైవే అనమాట ఇది. ఇలా స్ట్రైట్గా వెళ్తే అలా సామర్లకోట సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదేంటంటే కాకినాడకి అవతల సైడ్ లెక్క అనమాట. ఇది కొంచెం ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాగా హైవేకి వస్తే మనకి అన్నీ వచ్చేస్తాయి నేను చెప్పినవన్నీ. ఇలాగైతే కాకినాడకి ఇవతల సైడ్కి వస్తాం అనమాట. అక్కడి నుంచి కూడా కాకినాడలోకి వెళ్ళచ్చు. చూద్దాం అయితే వెళ్దాం ఉన్నది, ఎలా వెళ్దాం అలా వెళ్దాం ఉన్నదో ఆలోచిద్దాం. సో గాయ్స్, ఈ వీడియో ఈ పార్ట్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.